పశ్చిమ బెంగాల్ రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తన రాజకీయ చాతురతను ప్రదర్శిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఊహించిన షాక్ ఇచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్ గడ్డపై అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతలాడుతున్న భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు గండికొడుతూ దీదీ వేసిన అడుగు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందే రాష్ట్రంలో డీజీపీతో సహా 50 మందికి పైగా కీలక అధికారులను బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం బదిలీ కాదని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె గట్టిగా వాదిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని బెంగాల్లోని దొడ్డిదారిన అధికారం సాధించాలని చూస్తుందని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆమె కోర్టును ఆశ్రయించడం ద్వారా మోడీ సర్కార్కు ఒక రకమైన హెచ్చరిక పంపారు. ఎన్నికల సంఘం చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలు ఓట్లను తొలగించి బీజేపీకి మేలు చేసేలా ఈసీ వ్యవహరిస్తుందని దీదీ ఆరోపిస్తున్నారు. ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లడం ద్వారా ఆమె తన పోరాట పట్టును చాటుకున్నారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని పట్టుపడడం ద్వారా కేంద్ర సంస్థల జోక్యాన్ని ఆమె బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు. బెంగాల్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని చూస్తూ ఊరుకోమని బెంగాల్ ఏనాడు తలవంచదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తృణమూల శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ పరిణామాలు ఢిల్లీ పీఠాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ బెంగాల్ పట్టు సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే మమతా బెనర్జీ అధికారుల బదిలీ అంశాన్ని ప్రజల ఆత్మగౌరవంలో ముడిపెట్టడం ద్వారా భాగోద్వేగపూరితమైన రాజకీయ తెరపైకి తెచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండాల్సిన అధికారులను ఎన్నికల సంఘం ఏకపక్ష తొలగించడం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె చేసిన వాదన సామాన్య ప్రజల్లోని బలంగా వెళ్తుంది. దీనివల్ల బీజేపీకి కేవలం రాజకీయ ప్రతినిధిగా కాకుండా బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసే శక్తిగా ఆమె స్థితిగలించారు. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈసీ తీసుకున్న నిర్ణయాలు తప్పుపడుతూ ఆమె స్వయంగా రంగంలోకి దిగడం కేంద్రానికి అతిపెద్ద ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు. బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఇప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు. ఇప్పుడు కూడా ఈసీ షాక్ను తిప్పికొడుతూ ఆమె తీసుకున్న నిర్ణయాలు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార వ్యూహాలను ఆత్మరక్షణలో పడేశాయి. అధికారులు మారిపోయినా తమ పట్టు తగ్గదని ప్రజలే తమ అండ అని ఆమె నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరాటం కేవలం ఎన్నికల విషయం కోసం మాత్రమే కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయం ప్రతిపాదిని కాపాడడం కోసమని ఆమె చెబుతున్నారు. ఏది ఏమైనా బెంగాల్ ఎన్నికల కురుక్షేత్రంలో మమతా బెనర్జీని వేసిన ఈ ఎత్తుగడలు ఢిల్లీ పెద్దలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ హోదా మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈసీకి మమతా ఇచ్చిన షాక్ మోడీ మార్క్ పాలిటిక్స్కు గట్టి సవాల్గానే నిలిచింది.